If you give a fish to a boy, you can feed his hunger for a day. If you teach him how to fish, you have ensured that his hunger is cured for his life. నమస్తే, సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. ఆకలి వేసిన వాడికి ఒక పూట అన్నం పెడితే ఆ పూటే వాడి ఆకలి తీరుతుంది. అన్నం సంపాదించుకోవడం ఎలా కనుక నేర్పించినట్టయితే జీవితాంతం వాడు బతికేందుకు సహాయపడతాము అని చెప్పి ఈ సామెత చెబుతోంది మనకి. ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన దేశంలో 80 కోట్ల మందికి మేము భోజనం పెడుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుకోవటం, ఆ 80 మందిలో భాగంగా 5 కోట్లు 6 కోట్ల మందికో మేము ఫైన్ రైస్ పాలిష్ చేసిన బియ్యం అందరికీ ఇస్తున్నాం, తలకి 6 కిలోలు చప్పున ఇస్తున్నాం అని చెప్పి ప్రకటనలు. ఆ ప్రకటనతో పాటు ఎలిజిబుల్ పూర్ అంటే బీదరికంలో ఉన్న వాళ్ళకి, బీదరికానికి అర్హులైన వాళ్ళకి మేము రేషన్ కార్డులు ఇస్తామని ఆ ప్రకటన మనకు చెప్తోంది. ఈ ప్రకటన చూడండి మీరు. ఈ వీడియో చూసిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. జూలై 14, 2025 ఫెస్టివల్ ఆఫ్ న్యూ రేషన్ కార్డ్స్ ఇన్ తెలంగాణ. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా తన మంత్రివర్గంతో ఈ ఫోటో దిగారు. ఈ ఫోటోలో చూస్తుంటే పీపుల్ గవర్నెన్స్ రైజింగ్ 2047 పార్ట్ 2 ప్రోగ్రెస్ అని ఒక పెద్ద వేశారు. న్యూ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషను కిందకు వచ్చి చూస్తే కనుక టైము, డేటు ఎక్కడ అనేది చెప్తున్నారు. కింద చూస్తే కనుక ఓ బురకా వేసుకున్న ముస్లింకి మంత్రి గారు రేషన్ బస్తా బియ్యం ఇస్తున్నట్టు, ఆ పక్కనే ఒక రేషన్ కార్డు నమూనాగా ఆ ముస్లిం మహిళని చూపిస్తున్నట్టు, కింద ఫుడ్ సెక్యూరిటీ టు 3.1 crore కార్డ్ హోల్డర్స్, రేషన్ కార్డ్స్ టు ఆల్ ఎలిజిబుల్ పూర్ పీపుల్, కింద 5.61 లక్షల న్యూ రేషన్ కార్డ్స్ ఇచ్చాము. అది 28.32 లక్షల మందికి. అంటే సగటున 5 ఉండే కుటుంబం, అంటే యావరేజ్న ఒకటింట్లో 2 ఉండొచ్చు, ఒకటింట్లో 3 ఉండొచ్చు, ఒకటింట్లో 10 మంది ఉండొచ్చు. సో 10 మంది ఉన్న వాళ్ళకి 60 కిలోల బియ్యం, అది కూడా ఫైన్ రైస్, పాలిష్ చేసిన రైస్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. చూశారు కదా. దీన్ని మనం అపీస్మెంట్ అనుకోవాలా, లేదు తెలియక చేసిన పని అనుకోవాలా? నా ఉద్దేశంలో ఆ ముస్లిం మహిళతో పాటు ఒక హిందూ మహిళ కూడా భేదావిని చూపించుంటే బాగుండేదేమో. ఎందుకంటే భేదవాళ్ళు ముస్లిమ్స్లోనే లేరు, క్రిస్టియన్స్లో ఉన్నారు, హిందువుల్లో కూడా ఉన్నారు. ఈ వీడియో మీరు చూశారు కదా. అంటే ప్రభుత్వం మిమ్మల్ని బీదగా ఉంచేందుకే దోహదపడుతోంది, బీదగా ఉండేందుకు మీకు సహాయం చేస్తోంది. బీదగా ఉన్నవాడికి వైట్ రేషన్ కార్డు, 6 కిలోల బియ్యం, తలకాయ చప్పున అని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు. మన కుటుంబాలు, సగటు కుటుంబాలు హిందువులు అయితే 3, 4, అంటే భార్యాభర్త, ఓ పిల్లాడు, ఓ పిల్ల, అంటే 3 లేక 4 మన పిల్లలు. అదే కనుక ఇతర మతస్థులు అయితే కనుక మాకిద్దరు, మా వాళ్ళని మీరు లెక్క పెట్టుకోండి అని. ఇవి వాడు చెప్తోంది, మనం మాట్లాడుతోంది కాదు. అంటే సగటున 5 మంది ఉన్న కుటుంబాలకి మేము రేషన్ కార్డులు పంచామని గర్వంగా మన ప్రభుత్వం చెబుతుంది. పంచడం తప్పు కాదు, ఇవ్వడం తప్పు కాదు. కానీ ఎంతకాలం వాళ్ళని అట్టాగే ఉంచుతాం మనం? మొన్న ఫైనాన్షియల్ బడ్జెట్ వస్తున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఫోన్ చేసి, రాంబాబు గారు మీ అభిప్రాయం చెబుతారా, సీతారామన్ గారు ఇవాళ బిల్లు ప్రజెంట్ చేస్తున్నారని ఆవిడ చెప్పారు. చెప్పినప్పుడు నేనేం చెప్పానంటే, మన్రేగాని అగ్రికల్చర్కి, మన్రేగాని టెక్స్టైల్ ఇండస్ట్రీకి, మన్రేగాని రెగ్యులర్ ఇండస్ట్రీస్కి, వీటన్నిటికీ ఎక్స్టెండ్ చేసి వైట్ కార్డ్ హోల్డర్స్ కనీసం 30 గంటలు వాళ్ళు పనిచేసేట్టుగా, ఆ పనిచేసిన దాఖలా చూపిస్తే ఈ బియ్యం ఇచ్చేట్టుగా, ఆ పనిచేసినప్పుడు ఎవరైతే ఉద్యోగస్తులు వాడిని పెట్టుకుంటున్నాడో వాడు ఇచ్చే డబ్బులకి ఇంత డబ్బులు గవర్నమెంట్కి ఇచ్చేట్టుగా కనుక ఉంటే కనుక వాడు సగర్వంతో, గౌరవంగా వాడు బతకగలుగుతాడు. ఇది నేను నిర్మలా సీతారామన్ గారికి రేడియో ద్వారా చెప్పిన సలహా. అది అయిందా లేదా అంటే చూద్దాం, ఎప్పటికో అవ్వచ్చు. ఇవాళ మీరు ఏ ఇండస్ట్రీ కన్నా వెళ్ళండి, అందులో పనిచేసే లేబరు, అందులో పనిచేసే కాయకష్టం చేసే కూలీలందరూ కూడా ఇవాళ బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి చాలామంది వచ్చారు. కన్స్ట్రక్షన్ సైట్లకు వెళ్ళేది కనుక బంగ్లాదేశ్ నుంచి, అంటే మనం వెస్ట్ బెంగాల్ అని చెప్పుకుంటారు వచ్చి ఇక్కడ, లేదా ఒరిస్సా అని చెప్పుకుంటారు, కానీ ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే మన దగ్గర పనిచేస్తున్నారు. ఒరిస్సాలో ఇవాళ ప్రభుత్వం మారింది, వాళ్ళు ఏదో మేము చాలా ప్రోగ్రెస్ అవుతాము అని చెప్పి అక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు.
కాబట్టి ఇప్పటి నుంచి 18 నెలల తర్వాత 15 నెలల తర్వాత ఒరిస్సా వాళ్ళ దగ్గర రావడం మానేస్తారు. ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ దేశంలో నంబర్ 2 ఎకానమీగా పెరుగుతోంది. ఉత్తరప్రదేశ్ నుంచి వలస కూలీలు రావడం అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి అక్కడ పనులు బాగా జరుగుతాయి. బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ ఎన్నికల్లో ఎవరు వచ్చినా సరే అందరూ కూడా ఉద్యోగం ఇస్తామని మాట్లాడుతున్నారు. అటు తేజస్వి యాదవ్ మాట్లాడినా, ఇటు ప్రశాంత్ కిషోర్ మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా కూడా వలస వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళందరూ గట్టిగా చెప్తున్నారు. ఈ దృక్పథంలో మన ప్రభుత్వం ఆలోచించవలసింది ఏంటంటే, మన యువతని ఎలా ఉద్యోగం వైపు మళ్లించగలుగుతాము. 3,81,00,000 మందికి నేను ఫ్రీగా బియ్యం ఇస్తున్నాను అంటున్నావు నువ్వు. ఈ 3,81,00,000 మంది, ఇందులో సగం మంది మన దగ్గరికి వచ్చి పని చేసుకున్నా కూడా ఈ బియ్యం వేయడం ఆగిపోతుంది కదా నీకు. ప్లస్ వాళ్ళు ఆత్మగౌరవంతో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు కదా. ఉద్యోగాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలే అన్న ఒక దృక్పథంతో మన యువతంతా ఉంది చూడండి. అక్కడి నుంచి మార్చి సొంత వ్యవసాయం, హోటల్ పెట్టుకోవటము, మిర్చి బజ్జీ పెట్టుకోవటము, లేదు బండి దగ్గర పెట్టుకుని అప్పడాలు అమ్మటము, ఏవో చాలా చేయొచ్చు. లేదంటే కార్ఖానాలు, ఇండస్ట్రీస్ ఉన్న చోటుకి వెళ్ళి ఉద్యోగాలు చేయవచ్చు. దానికి కావాల్సిన నైపుణ్యం నేర్పించేందుకు కూడా చాలా స్కిల్ సెట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. ఉదాహరణకి ఎల్జీ వాడు రెఫ్రిజిరేషన్ గురించి ఫ్రీగా నేర్పిస్తున్నాడు. ఇవన్నీ కనుక మనం నేర్చుకున్నట్టయితే మనని మనం బాగుపరుచుకుంటాం, మన గ్రామాన్ని మనం బాగుపరుచుకుంటాం, మన దేశానికి దోహదపడతాం. ఆలీ బిడ్డలకు అన్నం పెట్టాం ఊరికి ఉపకారం అంటే ఖచ్చితంగా ఊరికి ఉపకారమే. గవర్నమెంట్ సొమ్ము మీద బతకం అప్పుడు మనం. కాబట్టి మిత్రులారా, నా ఆవేదనల్లా ఏమిటంటే, గవర్నమెంటు వెల్ఫేర్ చేయవచ్చు, కానీ వెల్ఫేర్ మీదే బతకమని చెప్పడం అనేది తప్పు. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే మీ మిత్రులకి, మీ బంధువులకి పంపించండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉద్యోగం చేసేందుకు ప్రోత్సహించండి. దేశాన్ని సమృద్ధి వైపు మీరు కూడా సమృద్ధి వైపు వెళ్ళేందుకు మన వంతు మనం కూడా పడదాం అని చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి పంపించుకోండి. వచ్చే సీజన్ వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.